శ్రీరామరక్షా స్తోత్రములోని 27, 28 శ్లోకాలు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. ఇక్కడ 28వ శ్లోకంలో 4 వాక్యాలు, ప్రతి వాక్యంలో 4 సార్లు రామనామం వచ్చింది. మొత్తం మీద 4 4లు 16 సార్లు. ఎంత విచిత్రం అంటేనండి, శ్రీరామో లలితాదేవి అంటుంది పురాణం. అంటే రామచంద్రమూర్తి ఎవరు? లలితాదేవి యొక్క, లలితమ్మ యొక్క పురుష రూపం. లలితాదేవి ఎవరు? సాక్షాత్ త్రిపుర సుందరి. ఆ అమ్మ షోడశ కళా ప్రపూర్ణ. ఆ అమ్మకు 16 కళలతోటి వర్ధిల్లుతూ ఉంటుందమ్మ. అటువంటి 16 కళలు కలిగి ఉండి, 16 గొప్ప లక్షణాలు కలిగి ఉండి, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని శ్రీమద్ రామాయణ ప్రారంభంలో వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు సాంప్రదంలోకే, లోకంలో సాంప్రదం ఇప్పుడు ఇంత గొప్ప 16 గుణాలు ఒక్క వ్యక్తిలోనే ఉండాలట. ఆ వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు ఈ లోకంలో అంటే నారద మహర్షి చెప్తారు, దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడుగా రామ అనే నామంతో వ్యవహరించబడుతున్నటువంటి జ్యేష్ఠుడు దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు ఎవరైనా సాక్షాత్తు విష్ణువే రాముడుగా అవతరించాడు అని చెప్పి 16 గొప్ప గుణాలు కలిగిన వాడు రాముడు అని చెప్పారు నారదుడు. ఇక్కడ అదే భద్రాచల రామచంద్రస్వామి వార్ల యొక్క దేవాలయాన్ని తన ఉద్యోగాన్ని కూడా ఫణంగా పెట్టి కట్టించిన మహానుభావుడు భక్త రామదాసు, నేలకొండపల్లివాసి, కంచర్ల గోపరాజు గారు. ఆయనగా దాశరథి శతకం అనేటువంటి ఒక శతకం ఇస్తూ అందులో ఒక పద్యంలో రామనామం యొక్క గొప్పతనం చెబుతూ, రా కలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమై దీకొని బ్రోచు నిక్కము ధీయుతులెన్న తదీయ వర్ణముల్ గైకొని భక్తి చేనుడువగా నరుగాక విపత్పరంపరల్ దాకునునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధి అంటారు. రా అంటేనటండి, ఎవరైనా రా అనే అగ్ని బీజం ఆ అక్షరాన్ని పలకాలంటే 2 పెదములను దూరంగా పెట్టి మాత్రమే పలకగలుగుతాం. మా అనాలి అంటే 2 పెదములు కలిపినప్పుడు మాత్రమే అనగలుగుతాం. 2 పెదములు దూరంగా ఉంచి మా అనలేము, 2 పెదములు కలిపి ఉంచి రా అనలేము. రా అనగానే 2 పెదములు దూరంగా వెళ్ళిపోతే లోపల ఉన్న కల్మషాలన్నీ కూడా ఉచ్చరించిన వాడి నోటి నుంచి బయటికి వెళ్ళిపోతాయట. కల్మషాలు బయటికి పోయిన కల్మషాలు ఎప్పుడు కూడా మనిషికి ఆశ్రయించాలని ప్రయత్నం చేస్తుంటాయట. ఆ కల్మషాల లక్షణం అది. కానీ వెంటనే మా అనగానే 2 పెదములు మూతబడిపోయి కవాటంలాగా పనిచేసి బయటికి వెళ్ళిపోయిన కల్మషాలు లోపలికి రాకుండా అడ్డుకుంటుందట మా. ఆ రకంగా రా కల్మషాలను వెళ్ళగొట్టడం, మా పోయిన కల్మషాలు తిరిగి లోపలికి ప్రవేశించకుండా ఆపటం. ఈ విధంగా రా మా అనే 2 అక్షరాలతో కూడుకున్న నామం
మానవులను ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే జపిస్తారో ఈ తారక మంత్రాన్ని, రామ అనే నామాన్ని, వాళ్ళను పాపరహితులను చేసి వాళ్లకు మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది అంటారు పెద్దలు. కంచర్ల గోపన్న గారు కూడా అదే మాట చెప్పారు. అటువంటి రామ అనే తారకనామాన్ని 16 సార్లు పునరుక్తి జరిగినటువంటి శ్లోకం ఈ 28వ శ్లోకం. కాబట్టి ఈ విషయం అంతా చెప్పవలసి వచ్చింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.